బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. భారీగా వీచిన ఈదురుగాలులకు సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి, నారాయణఖేడ్, సదాశివపేటలో వందల ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. దీంతో మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట, ఖాజాపూర్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి కల్లాల్లో నుంచి వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలరాలటంతో బోరుమంటున్నారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఇటు వరి అలాగే మామిడి పంటలకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోట వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు మామిడికాయలని కూడా నిన్న సాయంత్రం వీచినటువంటి భారీ ఈదురుగాలులకు పూర్తిగా నేలరాడడంతో మాత్రం వాటిని మాత్రం రైతులు ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారీ ఎత్తున ఈదురుగాలు రావడంతో కాయలు కూడా భారీ సైజుగా పెరిగాయి. పంట చేతికొచ్చింది అనే సమయంలో ఇంకొన్ని రోజులు అయితే పంట తెంపుతారనే సమయంలో మాత్రం కింద పడ్డంతో మాత్రం మొత్తం అన్ని కూడా మామిడికాయలన్నీ కూడా ఇలా పూర్తిగా మొత్తం పగిలిపోవడంతో మాత్రం అసలు దేనికి పనికి రాకుండా పోయాయి. దీంతో రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా మాత్రం దానికి అసలు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి రైతు వాపుతున్నాడు. ప్రస్తుతం మనతో యువ రైతు ఇర్ఫాన్ ఉన్నాడు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న ఎప్పుడు ఈదురుగాలు వచ్చాయి? ఈదురుగాళ్ళకి అసలు ఏం జరిగింది? రాత్రికి దబాయించి వాన వచ్చినది. వాన వచ్చిన తర్వాత దబాయించి గాలి వచ్చినది. ఎట్లా అంటే గాలికి పట్టుకోలేము, అట్లా గాలి వచ్చినది. ఉన్న కాయలు అన్నీ చెట్టు కిందనే ఉన్నాయి, పైన ఏం లేవు, తెంపడానికి ఏం కనిపిస్తలేవు, మస్తు కింద పడిపోయినాయి. మేము ఎట్లా అంటే ఇప్పుడు పువ్వు ఉండే, దబాయించి పువ్వు ఉండే కదా, పువ్వు చూసి మనమేమో మంచి పైసలు పెట్టి తీసుకున్నాము. ఇప్పుడు చూసినామంటే ఇట్లా ఇది కాయలు పడిపోతున్నాయి. పువ్వు అయింది, దాని తర్వాత చిన్న కాయలు ఉండే, దాని తర్వాత మనం చూస్తే కాయలు కూడా పడిపోయినాయి, పువ్వులు కూడా ఖాళీ అయిపోయింది. ముందుగా అయితే చెట్లుకి కాయలు లేకుండే, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూస్తే మళ్ళీ ఇట్లా అవుతుంది. రాత్రికి వాన పడింది, గాలి వచ్చిన తర్వాత కాయలు అన్నీ పడిపోయినాయి, తెంపినట్లా పడిపోయినాయి కాయలు అన్నీ. ఎక్కడ అంటే అక్కడ చెట్టు కిందనే కాయలు అయిపోయినాయి. అట్లా అయింది. ఎంత పెట్టుబడి పెట్టినారు? మేము 25 లక్షలు పెట్టినాము. అది కూడా లోన్ తీసుకొని పెట్టిండే. అది పెట్టిన తర్వాత ఇట్లా అయింది. ఇప్పుడు మీరు చూడాలి, అసలు పెట్టిన పెట్టుబడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అవకాశం మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ అవకాశం ఉన్నది, మొత్తం కింద పడిపోయినాయి. ఏం అవకాశం ఏం లేదు. ఈ సంవత్సరం కూడా అట్లానే అవుతుంది, సేమ్ లాస్. ఎందుకంటే మేము బిజినెస్ అంటే మేము నాయన అప్పటి నుంచి అవుతున్నది. మేము 30-40 ఇయర్స్ నుంచి ఇది బిజినెస్లో ఉన్నాము. మనకి ఇది లాక్డౌన్ నుంచి ఇప్పుడు దాకా ఇట్లానే లాస్ అవుతున్నది. అప్పుడంటే ఏమో అప్పుడు ఒకసారి ఇట్లా అవుతుండే, అట్లా అవుతుండే, ఏమో నడుస్తుండే. కానీ ఇప్పుడు నుంచి ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి అయితే లాక్డౌన్ అప్పటి నుంచి మొత్తం ఇట్లనే అవుతున్నది. వాన అట్లనే పడుతున్నది, గాలి అట్లనే వస్తున్నది. ముందుగా అయితే కాయలు తక్కువ అవుతున్నాయి, దాని తర్వాత ఇట్లా అవుతున్నాయి. ఇది అన్ని కాయలు లేపాలి. ఎందుకంటే మనకి ఉన్న కాయలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా, అది కాయలకి పురుగు పడుతుంది. ఇది లేపేసి మనం బయట దూరం ఎక్కడైనా పడేయాలి, శాస్త్రమే వస్తుంది. ఏం పనికి రావు, ఏం పనికి రావు ఈ కాయలు. ఇంకా ఏం పనికి రాయి కాయలు లేవు, అన్నీ పలిగిపోతాయి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, కింద పడినప్పుడు అన్నీ పలిగిపోతాయి, ఏం పనికి రావు అవి. మీకు మాత్రం ఈసారి నష్టమే అవుతున్నది. ఎందుకంటే మనకి ఈ సీజన్ లో అసలు ఎన్నిసార్లు ఇట్లా అయింది పరిస్థితి? ఈ సీజన్ లో మనకి 4-5 సార్లు వచ్చినది వాన, గాలి వచ్చింది. 4-5 సార్లు వచ్చినాయి, అంతా పడిపోయినాయి, ఏం మిగలలేవు. ఇప్పుడు మస్తు చెట్టుగా ఇప్పుడు చూస్తే మనమే చెట్టుకు పట్టుబడి కూడా లేదు, ఏం లేదు. కనిపిస్తున్నాయి కదా చెట్లు, మీరే చూస్తున్నారు కదా, అట్లా అయింది మొత్తం చెట్లు. ఇది పరిస్థితి ఓవరాల్గా చూసుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసినటువంటి అది అకాల వర్షానికి తోడు ఈదురుగాళ్ళు వీయడంతో మాత్రం ఆ పంట అంతా కూడా మామిడి పంట చెట్ల, ఇప్పుడు మనం మామిడి చెట్ల కింద చూడొచ్చు, పూర్తిగా తెంపినట్టు పూర్తిగా కూడా మొత్తం నేలమట్టమైనటువంటి పరిస్థితి. అయితే ఈ కాయలు కూడా దేనికి పనికి రాకుండా ఉంటాయి. కానీ ఈ కాయలను తీయకుంటే వీటికి పురుగులు బట్టి పైన ఉన్నటువంటి చెట్లకు కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉండడంతో మాత్రం కాయలను తీసి మాత్రం మరో చోటుకి మాత్రం పూడ్చివేసే పరిస్థితి కనిపిస్తుంది. రైతు లక్షల
రూపాయలు పెట్టుబడి పెడితే మాత్రం ఈసారి పెట్టుబడి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పి రైతు వాపోతున్నారు. నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న పలు చోట్ల భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసింది. మెదక్ జిల్లా కావచ్చు, అలాగే నర్సాపూర్, అలాగే ఇటు సంగారెడ్డి, అలాగే జైరాబాద్ మండలాల్లో మాత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలు తోడంతో మాత్రం జరాసంగం మండలంలో మాత్రం చాలా చోట్ల ఇండ్ల పైకప్పులు ఉన్నటువంటి రేకులన్నీ కూడా ఎగిరిపోయాయి. అలాగే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఇటు చేతికి వచ్చినటువంటి పంట కళ్ళాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిచిపోవడంతో మాత్రం రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఇటు మామిడి రైతులను కావచ్చు, అలాగే వరి రైతులను మాత్రం ఈసారి నష్టపోయినటువంటి రైతులను మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మాత్రం రైతులు వేడుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షానికి ఈదురుగాలు తోడంతో మాత్రం రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్.